మేడ్చల్ జిల్లా నాగోల్ పరిధిలోని సాయినగర్ హట్స్ వాసులు సుమారు 20 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. కాలనీలో విద్యుత్, డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలని, ఇళ్ల పట్టాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. జూనల్ కమిషనర్కు 2-3 సార్లు మేము పోయి కలవడం జరిగింది. వాళ్ళు జరిగితే మేము పోయినప్పుడల్లా ఇగో వస్తుందిలే అమ్మా, ఇగో చేస్తాంలే అమ్మా అంటున్నారు. చేయడం అన్నది లేదు. పేదవాళ్ళ లెక్కనే ఉన్నాము. నీళ్లకు దానికి దీనికి ಮತ್ತೆ డ్రైనేజ్ గురించి చాలా ప్రాబ్లం అయిపోయింది మాకు. ఆ ప్రాబ్లం వల్ల ఎన్నిసార్లు పోయినా చేస్తామని చెప్తే సరే TV9 వాళ్ళు కూడా వచ్చి మాతో సహకరించి మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళతో జూనల్ కమిషనర్ తోటి మాట్లాడి కాలయాపనే ఇప్పటికీ 3 నెలలు అవుతుంది. ఏం సార్ అని మేము మళ్ళీ కూడా 3 సార్లు 4 సార్లు పోయినాము మా కాలనీ నుంచి. పోతే కూడా ఆయన ఇగో అమ్మ అవుతుంది, అగో అమ్మ అవుతుంది అంటుండు, కానీ ఏది సరిగ్గా మాకు చెప్తలేడు. దయచేసి మాకు డ్రైనేజు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా 60 గజాలు మాకు పట్టా ఇచ్చి మాకు ఇస్తే మా గుడిసె మేము వేసుకొని మా పని మేము చేసుకొని తింటాం. మేము ఎవరినైనా ఆశించేది ఒకటే, గుడిసె కావాలి అనే. గల్లీలు సక్కగా లేవు, రోడ్లు సక్కగా లేవు, మాకు కరెంట్లు స్తంభాలు సరిగా లేవు మా దగ్గర. గల్లీ కష్టాలు ఉన్నాయి. ఇంటి మీదకి వేస్తారు, 3-4-5 మందికి వేస్తారు. అవి గాలి రాగానే మొత్తం కరెంట్లు అన్నీ పోతున్నాయి. మాకు చాలా ఇబ్బంది ఉంది. లెట్రిన్కి లేడీస్కి అయితే, ముఖ్యంగా లేడీస్కి అయితే అక్కడ పోతే మాత్రం వాళ్ళందరూ మాకు కొట్టి వెళ్ళకూడదు. అక్కడ రావద్దు, మా దిక్కు ఎందుకు వస్తారు మీరు, మొత్తం మీ ఇళ్ళలో కట్టుకోరు, మీ ఇళ్ళలో చేసుకొని చెప్పి మాకు బాత్రూమ్ పోతే కూడా అక్కడ నుంచి మాకు వెళ్ళగొట్టేస్తారు రానియకుండా. మాకు ఇళ్ళలో కట్టుకోవడం, మాకు ఇళ్ళలో సదుపాయాలు లేవు. మాకు ఇక్కడ డ్రైనేజ్ కలెక్షన్ అసలు లేదు. మళ్ళీ లైట్లు కూడా సరిగా లేవు, మాకు వీధి లైట్లు లేవు. ఇక్కడ అన్నిటికీ ఇబ్బంది ఉంది మాకు. రేషన్ కార్డులు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. ఒంటరి మహిళ కింద మనం పెట్టుకున్నాము. వస్తాయని చెప్పి మనం ఫస్ట్కి వస్తాయని చెప్పి ఇంతవరకు మాకు రాలేవు. కరెంట్ పోల్స్ లేకపోవడంతో సుమారు 2 కిలోమీటర్ల నుంచి వైర్లు లాగి ఇళ్లలోకి కరెంటు తీసుకోవడంతో గాలి వానకి షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కాలనీకి కరెంటు పోల్స్ మంజూరైనా గుంతలు తవ్వి అసంపూర్తిగా వదిలేయడంతో గోతుల్లో చిన్నపిల్లలు పడి గాయాల పాలవుతున్నారు. గవర్నమెంట్ గుంతలు తవ్వించింది, పోలీసు వచ్చేసింది. మరి ఎందుకు ఆగిరో తెలియదు. ఆల్రెడీ ఆ గుంతలో 2 పిల్లలు పడితే వెంటనే మేము పిల్లల్ని ఆగివేసుకొని గుంత మూడిపోవడం జరిగింది. మరి మాకు వెంటనే పని పరిష్కరించాలి. గుంతలు తీసి ఇట్లా అట్లనే ఆపితే పిల్లలు పడుతురు, పెద్దోళ్ళు ముసలోళ్ళు పడుతురు అని మేము కొన్ని గుంతలు ఊడిపేసినాము. కొన్ని అట్లనే ఉన్నాయి. స్తంభాలు ఇట్లా అక్కనే ఉన్నాయి. ఆ స్తంభాలు తెచ్చేసిరు. దానికోసం ఎవ్వరు అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకుంటలేరు. కాలనీలో డ్రైనేజ్ కోసం గత 3 నెలలుగా మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రాలిచ్చినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో డ్రైనేజ్, కరెంటు సమస్యల్ని పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మాకు వానొచ్చి వర్షము, నీళ్లు, దోమలు, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు దోమలు ఉన్నాయి. దాంతో డెంగ్యూ వ్యాధి వచ్చి ఇట్లా చాలా మంది పిల్లలకు జ్వరాలు, నొప్పులు, రోగాలు అన్నీ వస్తున్నాయండి. మాకు దయచేసి కేసీఆర్ సార్ మాకు ఏదన్నా ఒకటి నిర్ణయం చేసి చెప్పాలని, డబల్ బెడ్రూమ్ అయినా సరే, మాకు పట్టాలైనా సరే ఏదన్నా ఒకటి మాకు ఇవ్వాలని మేము కోరుతున్నామండి సాయినగర్ నుంచి.